తెలుగు రాష్ట్రాల్లో నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా జలిపిస్తున్నారు. సంక్రాంతి సీజన్ ని అడ్డు పెట్టుకుని ప్రయాణికుల్ని దోచుకుంటున్న ట్రావెల్స్ బస్సులపై పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు. సంక్రాంతి పండగొస్తోంది, జనం ఊళ్లబాట పడుతున్నారు. ఇదే అదనగా ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలతో బాధేస్తున్నాయి. పండక్కి ఊరికెళ్తారా అయితే ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సిందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. సంక్రాంతి డిమాండ్ అడ్డు పెట్టుకుని భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. దోపిడీపై 2 తెలుగు రాష్ట్రాల ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. విశాఖలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఎన్ఏడి హైవేపై అధికారులు తనిఖీలు జరిపారు. స్పెషల్ డ్రైవ్ లో 6 బస్సులపై కేసు నమోదు చేసి 30,000 రూపాయలు జరిమానా విధించారు ఆర్టీఏ అధికారులు. హైదరాబాద్ నుంచి విశాఖకు డబుల్ రేట్లు వసూలు చేస్తున్నారని ఓ బస్సులో టికెట్ కు 4,500 రూపాయలు వసూలు చేస్తున్నట్టుగా గుర్తించారు. 16 బస్సులపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. నిబంధనల్ని పాటించని బస్సులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. నిబంధనల్ని పాటించని 97 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. 4.12 లక్షల జరిమానా విధించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సంక్రాంతి రద్దీ నేపథ్యంలో నిబంధనల్ని అతిక్రమించిన ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించారు. ఆర్టీఏ అధికారులు 8 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. నిబంధనల్ని అతిక్రమించిన 219 ప్రైవేట్ ట్రావెల్స్ పై కేసులు నమోదు చేశారు. ఏ జిల్లాల వారీగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేస్తున్నారు.